యేసునే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సాచారహితుడా నీవే కదా సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సాచారహితుడా నీవే కదా కొరకై ప్రాణము పెట్టిన పాపుల కొరకై ప్రాణము పెట్టిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరొక పాట పాడుకొని ప్రభుని కనపరుచుకుందాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నే
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిదానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. సన్నిధానములో పూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. పోయినవన్నీ బాధల నుండి ఎంచుడాకును పోయినవన్నీ ఇచ్చుడాకును బాధల నుండి ఎంచుడాకును కాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నుండాలేనయ్యా నే మరువాలేనయ్యా నేనుండాలేనయ్యా నే మరువాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ పోరు నన్ను మనుషులెల్లారో నన్ను తప్పుబట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లారో నన్ను తప్పుబట్టినా ఒంటరి వాడే ఈ మంది అన్నావు నేనున్నాను రే ఇంత ప్రేమ యేసయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. వరకు రాగే వరకు నీవే నడుచుట ఎంతో కష్టమో పోల్చిన దేవుడు లేడయ్యా నిన్ను మించిన దేవుడు లేడయ్యా నుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా లేకుండా నేనుండాలేనయ్యా తోడే లేకుండా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
లేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా హల్లెలూయా 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 ప్రియాద వచ్చినమా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యేసు నామములో ఇప్పటివరకు పాటలు పాడి ప్రభువుని గణపరచాం ఆరాధన సమయంలో ఆరాధన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రభువుని స్తుతిద్దాం స్తుతిమయ్యా 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 పరిశుద్ధాత్మ దేవుడా శబదిల దిఖాల బలబల హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ 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 పరిశుద్ధాత్మను మమ్మల్ని హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ ఫలములు దయచే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుని నామములో ఆమేన్ ప్రభువునడా హల్లెలూయా 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 ఓ గ్లోరీ శబబరి ఆమేన్ 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 మహారాజు పరిశుద్ధాత్మ పురుడై కపిసంలో రాజమార్గం ప్రభువులో గాన ప్రతిగానం చేస్తున్న దోస్తములో పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగిస్తాడు తల్లి నోరు తెరిచి ప్రభువునడా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా పరిశుద్ధాత్మతో నింపయ్యా పరిశుద్ధాత్మ వెలుగునుంచయ్యా పరిశుద్ధాత్మ వస్తునుంచ పరిశుద్ధాత్మ ఫలములు దయచేయయ్యా అయ్యో భాషల వరం ప్రవచన వరం ప్రార్థన అయ్యా భాషలకు అర్థం చెప్పగలిగిన వరం నాయన అయ్యా నానా విధమైన వరాలు ఉన్నాయి వరాలు మాకు వరాలు కావాలి ఆత్మ ఫలాలు కావాలి ఆత్మ అందరికి వచ్చిన బాడ అటు ఇటు చూడొద్దు దేవుని వైపు చూస్తూ పరలోకమందున పరిశుద్ధ దూతలు నిత్యం పరిశుద్ధులు పరిశుద్ధులను కొనియాడబడుచున్న దేవుని వైపు చూస్తూ ఆయన కనపడతాం ఆయన సేవిద్దాం హృదయపూర్వకంగా హృదయంత్రాల్లో నుండి ప్రాణాత్మ దేహాల్లో నుండి ప్రభుని గర్పరచుదాం ప్రభు శ్రద్ధలో పరవశించే వారిగా మనం హల్లెలూయా 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 మహిమ ఘనతకు ఆరుడవు నీవే మా దైవము మహిమ ఘనతకు ఆరుడవు నీవే మా దైవము ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధన ఆమేన్ హల్లెలూయా ఉరాల శబదిల దిఖాలబల అందరూ పడదాం సభలు కొడదాం స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆమేన్ హల్లెలూయా వినరా దయచేసి అందరూ చప్పట్లు కొడదాం భాష వచ్చినా రాకపోయినా దేవుడు మన మధ్య ఉన్నాడు దేవుడు మన పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకముతో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు భాష ముఖ్యము కాదు భాష ప్రాముఖ్యము కాదు కానీ దేవుడు మన మధ్య ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన 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 నీకే నా యేసయ్యా
ఆరాధన నీకే. అనుకురిపెచ్చినావు, బండ నుండి లేచినావు, మన్నాను బండ నుండి లేచినావు. చూకొనును యెహోవాయే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన 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 నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుచునట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదుకొని ఆదరించి ఆయన ప్రభువును మరుగుపరిచి భద్రపరుచునట్లుగా మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని సన్నిధిలో, దేవుని సమూహంలో దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ చేత అభిషేకించి పరిశుద్ధాత్మ చేత మనల్ని బలపరిచిన దేవాది దేవునికి మనమందరం రెండు చేతుల పైగా దేవుని స్తోత్రం చేద్దాం. స్తోత్రామి 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 స్తోత్రమయ్యా నీ స్తోత్రామి. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు ఆరాధన ద్వారా దేవుడు మనల్ని బలపరిచినందుకే, ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించినందుకై మనమందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుడు మా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారాను ఆరాధన ద్వారా మాతో ఉన్నందుకే నీకు వందనాలు. ఈ ఆత్మను మా మీద కుమ్మరించినందుకే నీకు వందనాలు. ఈ ఆత్మీయ శక్తి, ఈ ఆత్మీయ బలమును మా మీద ఉంచినందుకే నీకు వందనాలయ్యా. అయ్యా, నీ కృప చేత మీరు ఆదరించి మీరు కనికరించారు. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి, మీరు మాట్లాడుతుండగా అందరికి గల చెవి లోబడే మనస్సు, గ్రహించే హృదయాన్ని మీరు అనుగ్రహించమని, తోడుగా ఉండమని, సహాయం చేయమని యేసు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియులారా, మరి ఈ ఆదివారం దేవుని సన్నిధిలో, దేవుని సమూహంలో మనము చేరి ఈ రీతిగా దేవుని ఘనపరిచి దేవుని మహిమపరచడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. మరి ఆంధ్రాలో లేకపోయినప్పటికి కూడా, మరి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నప్పటికి కూడా దేవుని సమూహంలో, దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలతో కలిసి ఈ రీతిగా మరి తెలుగులో దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఈ ఆరాధనకు సమయం ఇచ్చినటువంటి మరి స్థానిక సంఘ కాపరికి, దేవునికి బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నా. పిల్లరా, మరి దైవ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని మన మనసుకు తెచ్చుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. పరిశుద్ధ గ్రంథాలలో నుండి శ్రేష్టమైన మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మన తలంపుకు తెచ్చుకుందాం. మరి మత్తయి రాసిన సువార్త, దైవ గ్రంథాలు తెరవండి. మత్తయి రాసిన సువార్త శ్రేష్టమైన మాటలను మన మనసుకు తెచ్చుకొని దేవుని గణపరిచి దేవుని ఆరాధిద్దాం. పిల్లరా, 8వ అధ్యాయంలో మనం గమనం చేస్తే చాలా అద్భుతమైన సంగతులను దేవుడు తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కొండ మీద నుండి దిగి వస్తున్నప్పుడు బహుజన సమూహం ఆయనను వెంబడించను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా,
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. పిల్లరా, యేసుక్రీస్తు వారు కొండ మీద దిగి వస్తూ ఉండగా రోగి అయినటువంటి ఒక మనుషుడు, బైబిల్లో రాయబడిన మాట, కుష్టి రోగి అయినటువంటి మనుషుడు ఆయనకి ఎదురుగా వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని మరి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యము దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, దేవుడు ఎంతటి వారినైనా ఎలాంటి వారినైనా బాగు చేయడానికి ఆయనకి ఇష్టమే. కానీ బాగుపడడానికి నువ్వు ఇష్టపడాలి. బాగుపడడానికి ఆయన ఎద్దకు రావాలి. శుద్ధుడవడానికి, నువ్వు ఆరోగ్యవంతుడిగా కావడానికి ఆయన చెంతకు రావాలి. అప్పుడే ఆయన ఇష్టపడతాడు. ఆయన ఇష్టపడి నేను శుద్ధినిగా చేస్తాడు, నిన్ను ఆరోగ్యవంతునిగా చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఇక్కడ మనం గమనించేస్తే ఆయన కొండ మీద దిగుతుండగా గొప్ప జనసమూహం ఆయనతో ఉన్నారు. ఎప్పుడైతే కుష్ఠవ్యాధి అయిన మనుషుడు ఆయన ఎందుకు వచ్చాడో అంతమంది కూడా చెదిరిపోయారు. కారణం ఏంటంటే అతని రోగం మాకు అంటుకునిద్దామో, అతని జబ్బు మాకు వచ్చిద్దామో అని అందరూ భయాభ్రాంతులైపోయారు. పిల్లరా, ఈ రోజున ప్రక్క వ్యక్తిని చూస్తే ప్రక్క వ్యక్తికి ఇష్టం కలగదండి. ఎదుటి వ్యక్తిని చూస్తే ఈ వ్యక్తికి ప్రేమ పుట్టదండి, అసూయ. కారణం ఏంటంటే ఎవరు ఎలాగ బాగుపడతారో, ఎవరు ఎలాగ శుద్ధులవుతారో, ఎవరు ఎలాగ ఆరోగ్యవంతులు అవుతారని వ్యసన పడుతూ ఉంటారు. లోకంలో ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఏం తెలుసా? ఇప్పుడు జరుగుతున్నటువంటి విశేషాలు ఏం తెలుసా? మన ఇంటి ముందు వారు బాధలు ఉంటే బాధపడేవారు లేరండి. దినాన వారు బాధలు వచ్చింది అనగానే ఇంటి ఎదురు వారికి సంతోషం, ఇంటి ప్రక్క వారికి సంతోషం. అలాంటి మనసు సాతాను సంబంధమైన మనసు. దాన్నే మీ అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలని దైవపు మనసు. అలా ఉండకూడదండి. ఇక్కడ యేసుక్రీస్తు వారంటే అందరికి ఇష్టమే. దేవుని సహవాసం అంటే అందరికి ఇష్టమే. అందుకనే యేసయ్య కొండ దిగి వస్తుండగా గొప్ప జనసమూహము ఆయనతో వస్తున్నారు. ఎంత ఇష్టం కలిగితేనే అంతమంది అమ్మడిస్తూ ఉంటారండి. కానీ ఇంతలో ఒక కుష్ఠరోగి ఆయనకు ఎదురుగా రాగానే ఏమండి యేసయ్యను కూడా వెళ్ళొద్దంటున్నారు. వాడు కూడా అందుకే వెళ్ళబాక, వాడు కుష్ఠవేదైన మనుషుడు అని వాళ్ళు రాకపోగా, వాళ్ళు పలకలేకపోగా, అతని క్షేమము కనుక్కోకపోగా యేసయ్యను కూడా ఆటంకపరుస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు మనం ఆరాధించే దేవుడు అలాంటి వాడు కాదండి. పిల్లరా, యేసుక్రీస్తు వారు భూలోకమును ఎందుకు జన్మించాడు అంటే రోగభరితులను, రోగిస్తులను, జబ్బును పడిన వారిని, వ్యాధిగ్రస్తులను, దైవులు పట్టిన వారిని, శాతబడి శక్తులు కలిగిన వారిని, పీడపిశాచి కార్యము కలిగిన వారిని స్వస్థపరచు నిమిత్తమై యేసయ్య లోకమును జన్మించాడు. అందుకనే ఈ కుష్ఠవేదైన మనుషుడు వాడు కూడా నన్ను బాగు చేయటం నీకు ఇష్టమే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయ. ఎంత మంచి మనసు అండి! అంత మంచిగా అతడు యేసయ్యను బ్రతును అనుకుంటున్నాడు. నువ్వు కూడా ఈ రోజుల్లో చాలామంది దేవునికి దూరంగా ఉంటున్నారు, దేవుని బ్రతులాడుకోలేకపోతున్నారు, దేవుని సహవాసాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. అయ్యా, నా మనసు మంచిది కాదయ్యా, నా చూపు మంచిది కాదయ్యా, నా నడవడిక మంచిది కాదయ్యా, నా ప్రవర్తన మంచిది కాదు ప్రభువా, దయచేసి నన్ను శుద్ధినిగా చేయ్యా, నన్ను బాగు చేయ్యా అని నువ్వు దేవుని దగ్గర చెప్పగలిగినట్లయితే, దేవుని నువ్వు అడగగలిగినట్లయితే, నేను ఆరాధించే దేవుడు, నేను నమ్మిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ క్రియలు మార్చివేస్తాడు, పాప సంబంధమైన చూపును మార్చివేస్తాడు, అపవిత్ర సంబంధమైన చూపును మార్చివేస్తాడు, రోగభరితమైనటువంటి జీవితాన్ని దేవుడు మార్చివేస్తాడు.
దేవుడు శుద్ధునిగా చేస్తాడు. చాలామంది ఐందవులు, అన్యులు, కమ్మోళ్ళు కానివ్వండి, రెడ్లు కానివ్వండి, నాయుళ్ళు కానివ్వండి, ఇతర కులాలు అని చెప్పుకునేటువంటి వారందరూ కూడా ఈ రోజున యేసు క్రీస్తు వారు సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. ఈ రోజున వాళ్ళు చెప్పే సాక్ష్యాలు వింటే చాలా వండర్ అండి, చాలా అద్భుతం అండి. నాకు క్యాన్సర్ దేవుడు బాగు చేశాడు, నా కిడ్నీలు దేవుడు బాగు చేశాడు, నాకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే దాని నుంచి దేవుడు నన్ను బాగు చేశాడు, నాకు హార్ట్ అటాక్ వస్తే దేవుడు నన్ను బాగు చేశాడు, నాకు పక్షవాతం వస్తే దేవుడు నన్ను బాగు చేశాడు, నేను మంచంలో రోగి అయి పడి ఉంటే దేవుడు నన్ను బాగు చేశాడు. అందుకే యేసయ్యను నమ్ముకున్నాను. లేదా ఈ కుష్ఠరోగి అయిన మనుషుడు ఎలాగో అడిగాడో మీరందరూ కూడా యేసయ్యను అలాగే అడిగారు. అయ్యా, మీ లోకంలో ఎన్నో తిప్పలు పడ్డాం, ఎంతోమంది దేవుళ్ళు దేవతలైన వారిని మేము పూజించాం, మేము ఆరాధించాం ప్రభువా, వాళ్ళెవ్వరూ మమ్మల్ని స్వస్థపరచలేదు, వారెవ్వరూ మాకు ఆరోగ్యం ఇవ్వలేదు, వారెవ్వరూ మమ్మల్ని బాగు చేయలేదు. నువ్వు నిజ దేవుడు అని చెబుతున్నారు చాలామంది బాగుపడ్డవారు యేసయ్య మమ్మల్ని బాగు చేశాడని సాక్ష్యాలు చెబుతున్నారయ్యా. అవి మేము విన్నాం ప్రభు, మేము కూడా నమ్ముతున్నాం. నీకు ఇష్టమైతే మా జబ్బు నుండి, మా రోగము నుండి, మా వ్యాధి నుండి మమ్మల్ని బాగు చేయి ప్రభు అని వారు మంచములో మరణ పడకలో ఉండి దేవుని అడిగారు. అందుకనే కుష్టి వ్యాధి అయిన మనుషుని బాగు చేసిన దేవుడు వారందరినీ బాగు చేశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అదే చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మన యేసు క్రీస్తు వారు స్వస్థపరచడానికి, బాగు చేయడానికి సమర్థత కలిగిన దేవుడని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం, మనల్ని మనము అయ్యా నీకు ఇష్టమైతే నా రోగము నుండి, నా జబ్బు నుండి, నా వ్యాధి నుండి నన్ను స్వస్థపరచయ్యా. అరికాలు మొదలుకొని తల వరకు నాయన నేను రోగినై ఉన్నాను, నేను జబ్బును పడి ఉన్నాను, నన్ను బాగు చేయ ప్రభు అని నువ్వు యేసయ్య దగ్గర చెప్పగలిగితే, యేసయ్య దగ్గర నువ్వు అడగగలిగినట్లయితే, యేసయ్య దగ్గర నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, యేసయ్యకు నువ్వు తీర్మానం చేసుకొని అర్పించబడినట్లయితే నా యేసయ్య నిన్ను ముట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. నా యేసు క్రీస్తు వారు నీకు పరిపూర్ణమైన ఆరోగ్యమునిస్తాడు. నీ ద్వారా అనేక ఆత్మలను రక్షణ పొందినట్లుగా దేవుని కార్యం జరిగిస్తాడు. నిన్ను స్వస్థపరిస్తే, నువ్వు బాగుపడితే నీ ఇల్లు పాది మొత్తము రక్షణకు వస్తుంది. నీ ఇల్లు మొత్తం రక్షించబడితే నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ తోబుట్టువారు, నీ ఇంటి వారు, నీ ఇంటి ప్రక్కవారు, నీ గ్రామం వారే నీ సాక్ష్యాన్ని బట్టి అనేకులు మార్పు చెందుతారు. దేవుని కార్యములు అనేకులకు తెలియపరచినట్లుగా దేవుని నామానికి మహిమ కలుగుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి పిల్లరా, యేసు క్రీస్తు వారు ఆ కొండ మీద నుండి దిగి వస్తూ ఉండగా, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని పిల్లరా ఆయనకు మొక్కుకున్నాడు. ఆయన దగ్గర ప్రాధేయపడ్డాడు. వెంటనే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని బ్రతిలాడు. అంతనే యేసుక్రీస్తు వారు తన చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధినిగా కమ్మని చెప్పాను. ఎంత గొప్ప మాట అండి. దేవునికి ఇష్టం. మా ఎవరు పాపములో, ఎవరు శాపములో, ఎవరు రోగములో, ఎవరు రోగపీడితులుగా మరణించడం దేవునికి ఇష్టం కా. అంతటా అందరూ మారు మనసు పొందాలి, అంతటా అందరూ రక్షణ పొందాలి, అంతటా అందరూ దేవుని పిల్లలుగా మార్చబడాలి. దేవునికి ఇష్టం. అందుకే తండ్రిని దేవుడు కుమారుని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. అంతేగాని ఆయన దేవుడని చెప్పుకొని గర్భానికి గొప్పతనంగా చెప్పుకోవడానికి ఆయన లోకానికి రాలేదండి. అందుకని చక్కని మాట దేవుని వాక్యం రాయబడిన మాట తెలుసా? నశించిన దానిని, నశించిపోతున్నటువంటి వ్యక్తులను వ్యాధికి రక్షించు నిమిత్తమై యేసయ్య లోకమును జన్మించాడు. సహోదరా, సహోదరి,
నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. రోగిగా నువ్వు పడిపోవడం దేవునికి ఇష్టం కాదు. మా రోగ పీడితులుగా నువ్వు మరణించడం దేవునికి ఇష్టం కాదు. ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడని, ఆయన శుద్ధినిగా చేసే దేవుడని నువ్వు ఇష్టపడితే ఆ యేసయ్య నిన్ను ముట్టి నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు ఆరోగ్యమునిస్తాడు అని దేవుని వాక్యము చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. లేదా పౌలు గారు బయలుదేరి వెళుతుంటే ఒక యవ్వన బిడ్డ శ్మశానాల్లో ఉండి, సమాధిలో ఉండి రాళ్లతో తనను తాను గాయపరుచుకుంటున్నాడు, కొట్టుకుంటున్నాడు, భయంకరమైన పరిస్థితిలో ఉండిపోయాడు. కానీ పౌలు గారిని చూడగానే అతడు పరిగెత్తుకుంటూ పోయి పందుల గుంపులో పడ్డాడు. ఆ పందులు అతను కలిసి ఏమైనా తెలుసా, సముద్రంలో త్రోసిపడ్డారు. కానీ యవ్వన తమ్ముడు రక్షించబడ్డాడు, దురాత్మల చేత విడుదల పొంది దేవుని మహిమార్థముగా తను జీవించడానికి సాక్షిగా ఉన్నాడు. లేదా యేసయ్యను నువ్వు కలిగి ఉంటే, దేవుని నువ్వు కలిగి ఉంటే, దేవుని సావాసాన్ని కలిగి ఉంటే పీడ పిశాచి కార్యము నుండి దేవుడు నీకు విడుదలిస్తాడు. సాతాను శక్తి నుండి దేవుడు నీకు విడుదలిస్తాడు. పాపపూరితమైన జీవితం నుండి దేవుడు నీకు విడుదలిస్తాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, దైవ గ్రంథం ఇంకో మాట మీకు తలంపు చేస్తాను. క్రీస్తు పుట్టకు పూర్వము నుండి బెతస్దా కోనేరు దగ్గర ఒక మనుషుడు పడిపోయి ఉన్నాడు. పిల్లరా, క్రీస్తు పుట్టం అంటే అతడు 38 సంవత్సరాలు అక్కడే పడి ఉన్నాడు. పొద్దున్నే బెతస్దా కోనేరులో దేవుని దూత వస్తుంది, నీళ్లు కదిలిస్తుంది. ఏ రోగి ముందు దిగుతాడో ఆ రోగి శుద్ధుడై వెళ్ళిపోతున్నాడు. కానీ ఇతడు మాత్రం ఆ పరుపు మీదే పడుకొని ఉన్నాడు. కారణం ఏంటంటే నీళ్లు వచ్చే సమయానికి వీళ్ళు దింపేవారు ఎవరు లేరు, సహకరించేవారు ఎవరు లేరు. ఈ రోజున చాలామంది రోగి ఉండి ఉంటున్నారు. జబ్బును పడ్డావా, జబ్బును పడా అంటున్నారు. ఈరోజు పిల్లలు కూడా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఒకవేళ చిన్న పిల్లలకే రోగం వస్తే కొంతకాలం చూస్తారు, తర్వాత వదిలేస్తున్నారు. ఇంకా కసాయి తల్లిదండ్రులు అయితే చంపేస్తున్నారు ఆ బాధపడలేక. తల్లిదండ్రులు అలాగే ఉండరు. పిల్లలు చిన్న ప్రాయంలోనే పోలియోతో పుట్టారనుకోండి, జ్ఞానం లేకుండా పుట్టారనుకోండి, కొంతకాలం పెంచుతారు చూస్తారు. వాడు ఓపిక అసహనం సహించి నశించి పిల్లలు అర్థమరుస్తున్నారు, చంపేస్తున్నారు. కొంతమంది అయితే వాడు బ్రతికినంత కాలం అలాగేనే భరిస్తూ చూస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది తల్లిదండ్రులు పెరాల్సి వచ్చి, పక్షవాతం వచ్చి మంచంలో పడిపోతే చూడలేక, పరిచయం చేయలేక తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. కానీ నా యేసయ్య అలాంటి వాడు కాదండి. నా యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు. 38 సంవత్సరాలు అతన్ని ఎవ్వరు పట్టించుకోలే. కానీ యేసయ్య వచ్చి అంటున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా, నువ్వు బాగుపడడానికి ఇష్టపడుతున్నావా? అతను చెప్పే మాట అదయ్యా, నాకు ఇష్టమే కానీ నాకు సహకరించేవారు ఎవరు లేరయ్యా. ఇప్పుడు సహకరించేవారు ఎవరు అవసరంలా. లెగిచి నీ పరుపు చుట్టుకొని ఎత్తుకో, నీ పరుపు ఎత్తుకొని పరిగెత్తు. హల్లెలూయా. యేసయ్య నోట నుండి వచ్చిన మాట చొప్పున దిగ్గున లెగిచాడు, తన పరుపెత్తుకొని నడవసాగాడు, పరిగెత్తడం ప్రారంభించాడు. మా బాబు, నిన్ను స్వస్థపరుచుట నా యేసయ్యకి ఇష్టమే, నువ్వు శుద్ధుడు అవ్వడం నా దేవునికి ఇష్టమే. కానీ నువ్వు యేసయ్య ఎందుకు రావాలి? నీ నోటితో నన్ను శుద్ధిని చేయి ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా అని నువ్వు అడగగలిగితే నా యేసయ్య బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపములు ఆయన లెక్కించువాడు కాదు, నీ పాపములు ఆయన ఎన్నటికీ జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. కానీ నువ్వు పాపమని నీ నోటితో ఒప్పుకొని నీకు పాపం చేయను ప్రభువా, ఏ పాపము నా మనసుకు రానియను ప్రభువా,
నీ కొరకే నేను బ్రతుకుతానని నువ్వు అడగగలిగితే నా యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. నా యేసయ్య నిన్ను శుద్ధినిగా చేస్తాడు. ఈ కుష్ఠరోగి అయిన మనిషిని శుద్ధినిగా చేసిన యేసయ్య నిన్ను శుద్ధిని చేస్తాడు. నెంబర్ 1, ఈ కుష్ఠరోగుని శుద్ధిని చేశాడు. నెంబర్ 2, యవనస్తుడు సమాధుల్లో శ్మశానంలో రాళ్ళతో గాయపరుచుకున్న వాడిని అతడు పొందులతో నింపబడిన వాడిని పొందుల నుంచి దూరపరిచి అతని శుద్ధిని చేశాడు. నెంబర్ 3, 38 సంవత్సరాల నుండి పడిపోయినటువంటి ఆ పక్షవాయు గలవాడిని లేపి నడిపించాడు. ఈరోజు నిన్ను కూడా లేపి నడిపిస్తాడు. పాపమని కుష్టుపట్టున్నావా? అక్రమమని కుష్టుపట్టున్నావా? వ్యభిచారమని కుష్టుపట్టున్నావా? దొంగతనమని కుష్టుపట్టున్నావా? అది ఎట్టి కుష్టైనా నా యేసయ్యకు సాధ్యమే. బాగు చేస్తాడు, నిన్ను శుద్ధినిగా చేస్తాడు, నిన్ను ఆరోగ్యవంతునిగా చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరా, యేసయ్య ఎద్దుకు రా. ఆయన నీ ఎద్దుకు వస్తాడు. ఆయన గాయపడిన హస్తం నిన్ను ముట్టుతాడు, త్రాగుతాడు. నీకు గొప్ప విడుదల, ఆరోగ్యము, స్వస్థత ఇస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని రాజ్యానికి వారసులముగా, హక్కుదారులుగా మార్చబడదాం. అటు కృప, అటు సమాధానం దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించేద్దాం. కృపామయుడా, ప్రేమికుడు మా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించిన ఆయన, ఇటు మంచి సమయం, ఇటు మంచి ఆరాధన నాకు ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, కుష్ఠరోగైన మనుషుని యొద్దకు వచ్చి, అయ్యా నేను కుష్ఠరోగంతో బాధపడుతున్నాను, నన్ను అంటరాని వారిగా చూస్తున్నారయ్యా. ఊరు నన్ను వెలివేసింది, కుటుంబం నన్ను వెలివేసింది, కుటుంబ సభ్యులు నన్ను వెలివేశారు, భార్య బిడ్డలు నన్ను వెలివేశారయ్యా. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయ్యా. ఇలా యేసయ్య చెప్తున్న మాట తెలుసా? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్ము. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్ము. ఎంత గొప్ప మాట యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, యేసయ్యను నీ సొంత రక్షణగా అంగీకరించి యేసయ్య మార్గంలో జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు చాలని దేవుడిగా ఉంటాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ సంతానం అంతటిని కూడా దేవుడు మహిమకరముగా మారుతాడు. అటు కృప, అటు సమాధానం దేవుడు మనందరికి దయచేసి దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దయ, కుమారుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి విషయమునకు కూడిన మనందరికీ ఆయన రాకడ వరకు మనందరికి తోడు నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్.